లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ఎమ్మెల్యేల లిస్టుతో పాటు 20 మంది మంత్రుల జాబితాను ఇచ్చారు. 112 మంది ఎమ్మెల్యేలతో కూడా జాబితాను గవర్నర్ కు అందించారు. 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో లిస్టును ఇచ్చారు. ఇప్పటికే గవర్నర్ ను కూడా ఈసీ అధికారులు కలిశారు. లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ఎమ్మెల్యేల లిస్టుతో పాటు 20 మంది మంత్రుల జాబితాను ఇచ్చారు. 112 మంది ఎమ్మెల్యేలతో కూడా జాబితాను గవర్నర్ కు అందించారు. 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేతో లిస్టును ఇచ్చారు. ఇప్పటికే గవర్నర్ ను కూడా ఈసీ అధికారులు కలిశారు. లోక్ భవన్ లో గవర్నర్ ను విజయ్ కలిశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, హరిప్రియ, ప్రేమ్, గవర్నర్ ని టీవీకే చీఫ్ విజయ్ కలిసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హరిప్రియ, మీరన్నట్టుగా ఏదైతే తమిళనాట మొదట ఊహించినట్టుగా అందరూ అంచనాలు తలకిందులు అయ్యేలాగా విజయ్ తలపతి తాను అనుకున్నటువంటి సీట్లు సాధించాడు. మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ మిగతా ఈ సర్వే సంస్థలు ఎవరు కూడా ఊహించని విధంగా తనకు ఫలితాలు వచ్చాయి. అయితే నిన్న ఈరోజు 2 రోజుల పాటు కూడా, ఎందుకంటే తాను అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్కి 10 సీట్ల దూరంలో ఆగిపోవడంతో ఇక ఎవరితో కలుస్తారనేటువంటి దానిపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి, కాంగ్రెస్ తనంతట తాను తనకు మద్దతిస్తూ వారు ముందే విజయ్ వాళ్ళ ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నామని వారు చెప్పడం, ఒకవైపు విజయ్ కూడా కాంగ్రెస్తో ముందుకు వెళ్ళడానికే కొంత ఆసక్తి చూపడంతో అక్కడటువంటి తమిళనాట ఉన్నటువంటి కాంగ్రెస్ చీఫ్ కూడా, కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా విజయ్కి సపోర్ట్ చేస్తూ మీ ప్రభుత్వంలో మేము మీ ముందుంటాం, మీతో పాటు కలిసి 5 ఏళ్ల పాటు నడుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ కూడా చెప్పడంతో ఇక కొద్దిసేపటి క్రితమే ఏదైతే లోక్ భవన్కు వెళ్ళి గవర్నర్ కలిసి మా ప్రభుత్వానికి ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా చేయాలని చెప్పి కూడా గవర్నర్ను కోరినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక రేపు 10:30కు తాను సీఎంగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరికొద్ది సేపట్లోనే అధికారికంగా టీవీకేకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ద్వారా ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎవరెవరు ఉండబోతున్నారనేటువంటి దానిపై మంత్రులుగా లేకపోతే ఇటు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలుగా ఉన్నటువంటి వారికి వారెవరెవరు సపోర్ట్ చేస్తా ఎవరెవరికి కేటాయింపులు కూడా ఉంటాయనే దానిపై కూడా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. లోక్ భవన్ లో గవర్నర్ ను విజయ్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ఎమ్మెల్యేల లిస్టుతో పాటు 20 మంత్రుల జాబితాను ఇచ్చారు. 112 మంది ఎమ్మెల్యేలతో కూడా జాబితాను గవర్నర్ కు అందించారు. 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో లిస్టును ఇచ్చారు. ఇప్పటికే గవర్నర్ ను కూడా ఈసీ అధికారులు కలిశారు.